క్షణము నేను ఊహించలేను యేసయ్యా, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోనికి ఆయన దిగి వచ్చి మార్గమును చూపించి మనకు ఆయన మన కొరకు మనిషిగా ఆయన మారాడు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చాడు. ఆపత్కాలములో ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప.
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యెషయా 26:21 చదువుకుందాం. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకో, ఉగ్రత తీరిపోయేంత వరకు కొంచెము సేపు దాగి ఉండుము. చూడండి, నీతిమంతుడైనటువంటి నోవాహు తన కుటుంబ సమేతముగా ఓడలోనికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తలుపులు వేసెను. దేవుడు తలుపులు వేస్తే ఎవ్వడు దాన్ని తీయలేడు, దేవుడు తీయగలిగితే ఎవ్వడు వేయలేడు అనగా నోవాహు వెళ్ళిన వెంటనే ఎందుకు దేవుడు తలుపులు వేశాడు అంటే, దేవుడు తలుపు వేస్తే గాన ఎవడు తీయలేడు. దేవుడు ఎందుకు తలుపులు వేశాడు అంటే మరుగు చేశాడు దేవుడు. ఓడ యొక్క వెలుపటి భాగాన అగాధము నుండి ఆకాశము నుండి జలప్రళయముతో పూర్తిగా నింపబడిపోయాలి. అనేక మంది జలముతో సమాధి చేయబడ్డారు. జలముతో సమాధి చేయబడే సమయములలో అనేక మంది వ్యక్తులు ఓడను సమీపించి ఆ తలుపును సమీపించి, ఏమయ్యా నోవాహు, కాస్త మా మీద దయ చూపించి, నీవు మానవత్వం కలిగిన మనిషివి కదయ్యా, ఒక్కసారి నువ్వు తలుపు తీవయ్యా, ఈ జలప్రళయముతో ఎంతోమంది చచ్చిపోయారు, మేము చావటానికి సిద్ధంగా ఉంటున్నాం, నువ్వు తలుపు తీయవయ్యా అని వారే ఒకవేళ కేక వేసి ఉంటే మానవత్వం కలిగినటువంటి నోవాహు తలుపు తీసి ఒక్కొక్కరిని ఓడలోనికి పిలిపించుకుని ఉండేటువంటి వాడు. అయితే దేవుని చిత్తమది కాదు. సంవత్సరాల కొద్దీ నోవాహు దగ్గర సువార్తను ప్రకటించాడు. అది దీర్ఘశాంతంతో కూడిన సువార్త. ఒక్కడు కూడా మార్పు చెందలేదు. దేవుని యొక్క తీర్పు ఎలా ఉండగలిగాది అంటే తలుపులు వేసేశాడు. బయట ఏం జరుగుతున్నదో నోవాహుకు తెలియకుండా నోవాహును దేవుడు మరుగు చేసి పెట్టాడు. ఇది జరిగిపోయిన సంఘటన. అయితే ఇక భవిష్యత్తులో జరగబోయేది ఏంటి తెలుసా? మీరు చదివిన వాక్యాన్ని బట్టి అంతఃపురములోనికి ప్రవేశించు, తలుపులు వేసేయి. ఎంతసేపు? కొంతసేపే. ఎందుకు? ఉగ్రత తీరిపోయేంత వరకు. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గడియలో ఎవరైతే మారు మనసుకు తగిన ఫలము పొంది ఉంటారో వారందరినీ కూడా దేవుడు తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. దేవుడు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అంతఃపురము అని చెప్పబడే పరలోకములో దేవుడు వారిని పెట్టడం జరుగుతుంది. అక్కడ దేవుడు తలుపులు వేసెను అంటే ఎత్తబడిన వారిని మరుగు చేశాడు అని అర్థం. ఎందుకు అంటే విడిచిపెట్టబడిన పాపిష్టి జనాంగానికి సంభవించేటువంటి ఉగ్రత భయంకరమైంది. కాబట్టి అక్కడ వారు ఇక్కడ వారిని చూడకుండా, నోవాహు లోపల ఉన్నాడు, బయట ఉన్న వ్యక్తులను చూడకుండా ఎలా తలుపు వేశాడో, రెండవ రాకడ గడియలో దేవుడు పరిశుద్ధుల్ని తీసుకుని వెళ్ళి అంతఃపురం అనే ఆ స్థలంలో పెట్టి తలుపులు వేశాడంటే ఆ పరిశుద్ధ సంఘాన్ని మరుగు చేసినట్లే. అయితే విడిచిపెట్టిన పాపిష్టి జనాంగానికి ఉగ్రత ఉంటుంది, దేవుని ఉగ్రత. ఆ ఉగ్రత పొందుచున్న వ్యక్తులు వారు చూడకూడదు. ఎంతసేపు? కొద్దిసేపు. ఎన్ని సంవత్సరములు? 7 సంవత్సరములు. అందుకే ఈరోజు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా ప్రియుడైన యేసుక్రీస్తు ఉద్యానవనమున తన సంఘములో ఆయన చీతిగుండా ఒక చెట్టుగా నాటబడిన నీలో మారు మనసుదిన ఫలము నీలో ఉంటే ఆ ఫలము దగ్గరికే వస్తాడు, నిన్ను తీసుకుని వెళ్ళి అక్కడ పెడతాడు, తలుపులు వేసేస్తాడు, నిన్ను మరుగు చేస్తాడు. నీలాగా మారు మనసు పొందని వారు విడిచిపెట్టబడగలిగితే అలాంటి వారు పొందేటువంటి దేవుని ఉగ్రత 7 ఏళ్ల శ్రమకాలాన్ని ఎత్తబడిన సంఘము చూడకుండా ఉండునట్లుగా మరుగు చేశాడు. అంటే దాని అర్థం వారి పాప ఫలితమైన ఉగ్రత, వారి పాప ఫలితమైనటువంటి శిక్ష, శాపం భూమి మీద అనుభవిస్తారని దాని అర్థం. బైబిల్ చెబుతూ ఉంది.
నువ్వు ఆలోచించు. నువ్వు చెప్పిన రీతిగా వస్తాడు యేసు. యేసు వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు ఉద్యానవన మన సంఘములో మారు మనసైన ఫలము నీకుందా? ఒకసారి నువ్వు ఆలోచించు. ఈ ఫలము నీకుండాలి. సరే, రెండవ ఫలం పరిశుద్ధ గ్రంథం రోమా 6వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. రోమా 6:22 చదువుకుందాం. బైబిల్ ఈ విధంగా చెబుతూ ఉంది. 6:22. చూడండి, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. ఇది రెండవ ఫలం. ఉద్యానవనమన్న సంఘములో దేవుని చేతి గుండా ఒక చెట్టులాగా నాటబడినటువంటి నీలో ఫలించవలసిన రెండవ ఫలం పరిశుద్ధత కలుగుటయే ఫలం. పరిశుద్ధత కలుగుటే ఫలం. సంఘ వ్యవస్థలో సంఘాన్ని నడిపించే కాపరి అయినా, సంఘ పెద్దలైనా, సభ్యులైనా అందరికీ సమమైన వాక్యం ఏమిటి అంటే, దేవుడు కోరుకున్నంత పరిశుద్ధత ప్రతి వ్యక్తిలో ఉండాలి. నీవు మాట్లాడే మాట, నీ చేతి పనులు, నీ హృదయ తలంపులు, నీ చూపులు, నీ వేసే అడుగు, ప్రతిదీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. శరీరములో అమర్చబడిన ప్రతి అవయవం పరిశుద్ధతలో అభ్యాసం చేసుకుంటూ ముందుకు సాగిపోయే వ్యక్తిగా నీ ఉండాలి. బైబిల్ అదే చెబుతుంది. కాబట్టి ఈ రోజున పరిశుద్ధతకు సంఘ వ్యవస్థలోనూ ప్రాధాన్యత ఇచ్చి, పరిశుద్ధతకు భిన్నమైనటువంటి అపవిత్రత ఎక్కడ కానీ జీవితంలో జరగకుండా ఉండునట్లు దేవుని నుండి పొందుకున్న పరిశుద్ధతను కాపాడుకుంటూ దాన్ని కొనసాగించేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. పరిశుద్ధత లేకపోతే దేవుడు నీతో లేడు. పరిశుద్ధత లేకపోతే నీ ఇంటిలో దేవుడు లేడు. పరిశుద్ధత లేకపోతే నీ సంఘములో దేవుడు లేడు. ఎలా లేడు? పరమగీతం 7వ అధ్యాయం 4వ వచనాన్ని నీవు చూడు. పరమగీతం 7వ అధ్యాయం 4వ వచనాన్ని నువ్వు చూస్తే అక్కడ వాక్యం ఒక విధంగా చెబుతుంది. నీ కందరం దంతగోపుర రూపం, నీ నేత్రములు జనపూర్ణమైన యెష్బోను పట్టణముననున్న 2 తటాకములతో సమానం. ఈ పరమగీతం 7:4లో నీ కందరం దంతగోపుర రూపం. ఏంటి దీని అర్థం? నీ కందరం దంతగోపుర రూపం. నీ కందరం దంతగోపుర రూపం. పరిశుద్ధ గ్రంథంలో మానవ శరీరములో అమర్చబడినటువంటి ప్రతి అవయవానికి కూడా ఒక్కొక్క పేరు బైబిల్ పేరు పెట్టగలిగారు. ఒక్కొక్క అవయవానికి పెట్టబడిన పేరులో ఉన్న పరమార్థికమైన విషయములే ఒకవేళ మనము ధ్యానం చేస్తే మన వ్యక్తిగత ఆత్మీయ జీవిత ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడగలుగుతుంది. ఈ వెంట్రుకలకు కాక పక్షము వలె కృష్ణవర్ణములు, ఈ శిరస్సుకు వచ్చి కర్మేలు పర్వతం, ఈ కన్నులకు తటాకములు, ఈ నాసికకు దమస్కు, ఈ పెదవులకు పద్మములు, ఈ చెక్కిళ్లకు పరిమళ పుష్పస్థానములు, ఈ గొంతు భాగానికి పద్మాలంకృత గోధుమ రాశి, ఈ మెడ భాగానికి కంధరం, ఈ చేతులకు రత్నభూషితమైన స్వర్ణగోళములు, ఈ సర్వ శరీరానికి మధ్య ఉన్న బొడ్డు భాగానికి నాభీదేశం, ఈ తొడ భాగానికి ఊరువులు, ఈ కాళ్ళకు చలువరాతి స్తంభములు. మానవ శరీరములో అమర్చబడిన ప్రతి అవయవానికి కూడా బైబిల్ గ్రంథం ఈ పేర్లు పెట్టినట్టు వాక్య ఆధారం మనం చూడగలం. అయితే ఇక్కడ నీ కందరం దంతగోపుర రూపము అంటున్నాడు. ఏది ఈ కంధరం? కంధరము అనగా కంధరము అనగా మెడ. కంధరము అంటే మెడ. మెడ క్రింద ఏమున్నది అంటే శరీరం ఉంది. మెడ పైన ఏముంది? శిరస్సు ఉంది. ఈ శరీరములో ఈ శిరస్సు, ఈ శిరస్సులో ఈ శరీరం, ఈ రెండింటిని కట్టిపెట్టింది దంతగోపుర రూపం.
నీ కందరం దంతగోపుర రూపం. దంతము అంటే ఎముక, అనగా ఈ యొక్క దానిని మన వెన్నుపూస అంటాం. ఈ వెన్నుపూస అనేటువంటి ఈ దంతం శరీరము యొక్క దిగువ నుండి ఒక గోపురములాగా శరీరములో పెరిగి 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 శిరస్సును అంటిపెట్టుకోగలిగారు. ఈ దంతాన్ని బట్టి శరీరముతో శిరస్సు, శిరస్సుతో శరీరం, ఈ రెండింటిని కూడా కట్టి పెట్టింది దంతం. అదే నీ కందరం దంతగోపుర రూపం. మళ్ళీ చెబుతా, కందరం అంటే మెడ, మెడపైన శిరస్సు, మెడ కింద శరీరం. ఈ రెండింటిని కట్టి పెట్టింది దంతం, ఎముక. ఈ ఎముక శరీరము దిగువ నుండి గోపురములాగా పెరిగి శిరస్సును అంటి పెట్టుకోగలిగారు. ఈ రెండింటిని కట్టి పెట్టింది దంతం. ఇది ఈ శిరస్సు, ఇది శరీరం. ఈ రెండింటిని కట్టి పెట్టిన ఈ దంతం ఏది? కొలస్సీ 1:18 చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:18 చదువుకుందాం. సంఘం అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు. శరీరము, ఇప్పుడు శిరస్సు. ఈ రెండింటిని కట్టి పెట్టింది దంతం. ఇప్పుడు శరీరమే తల్లి, సంఘం. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తే. శరీరాన్ని శరీరంగా అర్థం చేసుకోవద్దు, శిరస్సును శిరస్సుగా అర్థం చేసుకోవద్దు. శరీరం సంఘం అయితే సంఘానికి శిరస్సు వచ్చి యేసుక్రీస్తు. ఇప్పుడు శరీరం అన్న సంఘములో శిరస్సు అని క్రీస్తు ఉండాలి అంటే దంతం ఉండాలి. ఏముండాలి? దంతం ఉండాలి. దంతం ఎముక. ఎముక రంగు ఎలా ఉంటుందేమా? తెలుపుగా ఉంటుంది. బైబిల్ ప్రకారం తెలుపు దేనికి పోల్చవచ్చు? పరిశుద్ధతకు పోల్చవచ్చు. దంతాన్ని దంతంగా, శరీరాన్ని శరీరంగా, శిరస్సును శిరస్సుగా అర్థం చేసుకోవద్దు. శరీరం అన్నది సంఘం, శిరస్సు అయినటువంటి క్రీస్తు సంఘానికి. శరీరం అన్నటువంటి సంఘములో శిరస్సు అనే క్రీస్తు ఉండాలంటే దంతం ఉండాలి. దంతము యొక్క రంగు తెలుపు, తెలుపు పరిశుద్ధత. అనగా శరీరం అన్న సంఘములో పరిశుద్ధత ఉన్నప్పుడు పరిశుద్ధతను బట్టి శిరస్సు అయినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు సంఘముతో ఉంటాడు. ఈరోజు నువ్వు ఆలోచించు, నీలో పరిశుద్ధత ఉంటే యేసు నీతో ఉన్నట్టు. ఈ దంతము లేకపోతే ఈ శరీరముతో శిరస్సు ఉండదు అసలుకు. ఈ రెండిటిని కట్టిపెట్టింది దంతమే. ఆ దంతము రంగే తెలుపు. తెలుపు పరిశుద్ధతకు సూచన. శరీరం అన్న సంఘములో పరిశుద్ధత ఉంటే పరిశుద్ధతను బట్టి శిరస్సు అనే క్రీస్తు సంఘములో ఉంటాడు. ఈరోజు నువ్వు ఆలోచించు, నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. నీలో పరిశుద్ధత ఉంటే పరిశుద్ధతను బట్టి యేసు నీలో ఉంటాడు. నీ ఇంటిలో పరిశుద్ధత ఉంటే పరిశుద్ధతను బట్టి నీ ఇంట్లో దేవుడు ఉంటాడు. నీ సంఘములో పరిశుద్ధత ఉంటే పరిశుద్ధతను బట్టి సంఘములో ఉంటాడు. ఒకవేళ నీలో లేక నీ ఇంటిలో లేక నీ సంఘములో పరిశుద్ధత లేకపోతే దేవుడు నీలో ఉండడు, ఇంట్లో ఉండడు, సంఘములో ఉండడు. దేవుడు లేకుండా జీవించే జీవితం అది ఒక జీవితమా? అది ఒక జీవితమా? జీవితం కాదు. అందుకే నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో దేవా నీవు కోరుకున్నంత శుద్ధత నాలో ఉందా లేదా అని నిన్ను సమీక్ష చేసుకో. ప్రియుడైన యేసుక్రీస్తు ఉద్యానవనమున తన సంఘములో ఆయన తనకిష్టమైన ఫలముల కోసం వస్తూ ఉంటున్నాడు. ఆ ఫలమే పరిశుద్ధత కలుగుటే ఫలం. సంఘ వ్యవస్థలో దేవుని చేత ఒక చెట్టుగా నాటబడిన నీలో పరిశుద్ధత కలుగుటే ఫలం. ఆ పరిశుద్ధత నీకుందా? ఒక స్త్రీని కంటితో చూచేటప్పుడు చెడ్డుగుందా? ఒక స్త్రీగా ఒక పురుషుని చూచేటప్పుడు చెడ్డుగుందా? ఒక స్త్రీ గురించి ఒక పురుషుడుగా నువ్వు ఆలోచించే ఆలోచనలు చెడ్డగా ఉన్నాయా? ఒక స్త్రీగా ఒక పురుషుని గురించి ఆలోచించేటప్పుడు, ఒక పురుషుడిగా ఒక స్త్రీని గురించి ఆలోచించేటప్పుడు చెడ్డ తలంపులు ఉంటున్నాయా? అక్కడ లోపించలేదా పరిశుద్ధత? ఇటువంటివి మన జీవితంలో ఉండుటను బట్టి పరిశుద్ధతను పోగొట్టుకొని అపవిత్రతను ఇంకా ఉంచుకోగలిగినట్లయితే ప్రియుడైన క్రీస్తు ఉద్యానవన మన సంఘములోనికి వచ్చి తన చేతి గుండా నాటబడినటువంటి చెట్టు ఆయన నీలో ఆయన కోరుకున్నంత పరిశుద్ధత లేకపోతే ఆయన విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతాడు. అందుకే అన్నాడు కదా, కొండ మీద ప్రసంగములో హృదయశుద్ధి కలిగిన వారు దేవుణ్ణి చూస్తారు. దేవుడు ఎక్కడున్నాడు తల్లి? పరలోకానికి వెళ్ళాలి. దేవుణ్ణి చూడాలి అంటే నువ్వు పరలోకానికి వెళితేనే నువ్వు చూస్తావు. నువ్వు చూడలేవు. పరలోకానికి నువ్వు వెళ్ళాలి అంటే నీ ఉన్న సంఘములో పరిశుద్ధత కలుగుటే ఫలం. ఇటువంటి పరిశుద్ధత నీలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధతను బట్టి పరలోకానికి వెళ్ళుతావు.
అక్కడి నీ దేవుని ఏం చేస్తావు? నువ్వు చూడగలుగుతావు. నేను ఒట్టుట్టి ప్రసంగాలు చేసేసి మారు మనసు తగిన ఫలము నాలో లేకపోతే, పరిశుద్ధత కలిగే ఫలము నాలో లేకపోతే నా ప్రసంగాలు పరలోకానికి తీసుకెళ్ళవు. ఏ వేదనాయకం, మారు మనసు తగిన ఫలము నీలో లే, పరిశుద్ధత కలిగే ఫలము నీలో లే, నువ్వు ప్రసంగాలతో జీవితాన్ని సరిపెట్టుకుంటున్నావు, ఈ ప్రసంగాలతో నువ్వు వెళ్ళిపోతామని అనుకుంటున్నావు. ఇంపాసిబుల్. నువ్వు పోవు. మారు మనసు తగిన ఫలం ఫలించు, పరిశుద్ధత కలిగే ఫలం. ఈ వాక్యం మొదట నాకు, రెండవది మీకు. నామకర్త క్రైస్తవురాలుగా బ్రతకవద్దు, నామకర్త క్రైస్తవుడిగా బ్రతకవద్దు. ఒక్కరోజు బ్రతికినా, ఒక నెల బ్రతికినా, సంవత్సరం బ్రతికినా పరిశుద్ధంగా బ్రతుకు, పరిశుద్ధతలో చచ్చిపో. అటువంటి రోషం కలిగిన జీవితం జీవించు, పౌరుషం కలిగిన జీవితం జీవించలేదా ఎలీయా? యెహోవా నీ పక్షమని నేను ఒక్కడే నిలబడి ఉంటున్నానయ్యా. అటువంటి రోషం కలిగిన జీవితం ఈ తరంలో క్రైస్తవుడుగా నీకుండాలి. అది లేకపోతే నీవు జీవించే జీవితం వ్యర్థం, విలువ లేనిది, ఎవరికి ప్రయోజనార్థకమైనది కాదు. నీవెవరికి మాదిరి కలిగిన వ్యక్తివి కాదు, నీవెవరికి మార్గదర్శకుడు కాదు. నీ జీవితం ద్వారా దేవుని మహిమపరచలేవు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆలోచించు. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. అది లేకపోతే నీ జీవితంలో కలిగే నష్టం ఏంటి తెలుసా? దానియేలు 7వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. మహోన్నతుని యొక్క పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు, వారు యుగయుగములు యుగాంతం వరకు. చూడండి, యుగయుగాలు యుగాంతరం వారు రాజ్యమేలుదురు. ఎవరు తల్లి? మహోన్నతుని యొక్క పరిశుద్ధులు ఏం చేస్తారు? రాజ్యమేలుదురు. అమ్మా, నీలో పరిశుద్ధత ఉంటే, అయ్యా నీలో పరిశుద్ధత ఉంటే మహోన్నతుని యొక్క రాజ్యం ఒకటి భూమి మీద స్థాపించబడుతుంది. ఆ స్థాపించబడినటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ యొక్క రాజ్యములో మహోన్నతుని పరిశుద్ధులు ఆయన స్థాపించిన రాజ్యాన్ని పాలించగలుగుతారు. ఏది ఆయన రాజ్యం? బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు ఉంటున్నాయి. ఈ 66 పుస్తకములు కూడా 7 యుగములతో బైబిల్ గ్రంథాన్ని గుప్తం చేసేశారు. మొట్టమొదటి యుగం నిష్కల్మష యుగం, 2వ యుగం మనసాక్షి యుగం, 3వ యుగం మానవాభరణ యుగం, 4వ యుగం వాగ్దాన యుగం, 5వ యుగం ధర్మశాస్త్ర యుగం, 6వ యుగం కృపాయుగం, 7వ యుగం నీతి యుగం. 5 యుగాలు గతించిపోయాయి. ఇప్పుడు జరుగుచున్న యుగమే కృపాయుగం. ఈ కృపాయుగము తర్వాత నీతి యుగం అనేది ఒకటి ఉంది. అది 1000 సంవత్సరములు. అది 1000 సంవత్సరములు. అది బాగా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు ముందు బైబిల్ గ్రంథములో 3 పునరుత్థానాలు ఉంటున్నాయి. ఎన్నున్నాయి తల్లి? 3 పునరుత్థానాలు బైబిల్లో ఉంటున్నాయి. యేసుక్రీస్తు ప్రభు శుక్రవారపు దినమున మరణించాడు, ఆదివారపు దినమున పునరుత్థానుడయ్యాడు. ఈ శుక్రవారానికి ఆదివారానికి మధ్యన దేవుడు పాతాళములోనికి వెళ్ళగలిగాడు. పాతాళములోనికి దేవుడు వెళ్ళి పాత నిబంధన యొక్క భక్తులందరూ కూడా పాతాళములో ఉంటున్నారు. పాతాళములో బైబిల్ ప్రకారముగా 3 భాగాలు ఉంటున్నాయి. పాతాళములో 1 యాతన పడే స్థలం, 2 నెమ్మది పొందే స్థలం, 3 అగాధం. అగాధము అంటే అడుగు లేని గొయ్య. నేను ఇక్కడి నుంచి దూకాను అంటే నిలబడటానికి ఆధారము భూమి ఉంది. అయితే అగాధములో పడగలిగితే నిలబడటానికి ఆధారాలు ఉండవు, వాడు పోతూనే ఉంటాడు. దానిని అగాధమని బైబిల్ చెబుతూ ఉంది.
ఇక్కడ మనము చూస్తే యాతన పడేవారు పాత నిబంధన కాలములో ఎవరైతే పాపం చేసి పాపములో చచ్చిపోయారో వారందరూ కూడా పాతాళములో యాతన పడే స్థలములో ఉంటారు. ఎవరైతే పాత నిబంధన కాలములో పరిశుద్ధులుగా జీవించి పరిశుద్ధులుగానే చనిపోతారో వారి ఆత్మలన్నీ పాతాళములో నెమ్మది పొందేటువంటి స్థలం. అందుకే క్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క మరణ పునరుత్థానానికి మధ్యకాలములో ఆయన పాతాళానికి వెళ్ళిపోయి పాతాళపు యొక్క చెరలో ఉన్నటువంటి పాత నిబంధన కాల భక్తులందరినీ కూడా ఆయన విడిపించి చెరను చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది మొదటి పునరుత్థానం పాత నిబంధన భక్తులకు. ఇది వారందరిని విశ్రాంతి స్థలంలో దేవుడు పెట్టేశాడు. అయితే క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గడియలో ప్రభువు రాక ఆలస్యమై ఒకవేళ మనం పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధతలోనే మనము చనిపోయినట్లయితే మనము సమాధి చేయబడిన తర్వాత ప్రభు యొక్క రెండవ రాకడ గడియలో మనం సమాధులు తెరవబడతాయి. మన మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. మనమందరము కూడా లేపబడుతాం. ఇది రెండవ పునరుత్థానం మనకు. మొదటేమో పాత నిబంధన భక్తుల మొదటి పునరుత్థానం, మరి తర్వాత రెండవ పునరుత్థానం మనకుంటుంది క్రీస్తు రెండవ రాకడలో. మూడవ పునరుత్థానం విడిచిపెట్టబడిన పాపిస్తే జనాంగం ఎవరైతే ఉంటారో, అంటే బైబిల్ గ్రంథంలో ప్రభువు రాకడ గడియలో మూడు గుంపులు ఆగిపోతారు. మొదట ఆగిపోయేవారు నామకర్త క్రైస్తవులు. అది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం నుంచి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోనండి. రెండవది ఇశ్రాయేలు ఆగిపోతారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14-15 ఇంటికి వెళ్ళి నువ్వు చదువుకో. మూడవదిగా అన్యులు, యెషయా 2వ అధ్యాయం 20-21. ఇలాగ అన్యులు, ఇలాగ ఇశ్రాయేలు, ఇలాగ నామకర్త క్రైస్తవులు 3 గుంపులు ఆగిపోవడం జరిగిపోతుంది. బైబిల్ చెబుతూ ఉంటున్నది. వీరు ఆగిపోయిన తర్వాత నామకర్త క్రైస్తవుల్లో మార్పు అనేది వస్తుంది. 7 ఏళ్ల శ్రమకాలాల్లో వారు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రపంచ నియంత ప్రభువు నమ్ముకున్న వ్యక్తుల్ని శిరచ్ఛేదం చేస్తాడు. అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం ఇంటికి వెళ్ళి నువ్వు చదువుకో.